ఈరబాహులో కాటికి పోతున్నారు. తొలగలియా తొలగిపో నిండయ్యా తల పెద్దంతో తొలగిపో తల పెద్దంతో తొలగిపో దూరంగా ఉండు. దూరంగా ఉండాలి. అవును, ఎవడు కొత్త నా సంగతి బాగా తెలిసేట్లేదు. మా కాశీపురంలో దూరంగా ఉండాలంట. యాయా నేను దూరంగా ఎందుకు ఉండాలియా? నేను దూరంగా ఎందుకు ఉండాలియా? చూస్తే కడజాతి వాడే వాళ్ళు ఉన్నావు, అందుకనే దూరంగా ఉండమంటున్నాను. దూరంగా ఉంటే ఇప్పుడు అంటుకుంటే ఏమవుద్దియా? నేను స్నానం చేయాలి. అంటే ఇప్పుడు నేను నిన్ను ముట్టుకుంటేనే నువ్వు నీళ్ళు వేసుకుంటావన్నమాట. మరి నువ్వు నన్ను ముట్టుకుంటే మళ్ళీ నేను స్నానం చేయాలి. అంటే నువ్వు స్నానం చేయాలంటే ఎవడో ఒకడు నిన్ను ముట్టుకోవాలంటియా? అలాగని కాదయ్యా. ఎలాగంటియా? పొద్దున్నే స్నానం చేస్తాం, మరలా ఎవరైనా ముట్టుకుంటే ఇలాంటి వారు మళ్ళీ స్నానం చేయాలి. అంటే మీరు అంత గొప్ప నిష్ఠగా ఉంటారన్నమాట. అవును, మీరు నిష్ఠాగర్చులు. అవును. ఏంది మీ నిష్ఠ? ఏంది మీ నిష్ఠ? మండి శిఖండి ఎరుకులయా నాది సాకి పాకి కలిసి ఓ కొమ్ముడని మీరేమైనా తాకుతారు. అందులో ముక్కు మూసుకుని నోటి అంటే నిష్ఠ అంటే నిష్ఠాగర్చుండి మేమేనియా? ఎట్టంటావా? పైన పోయే పచ్చి కానీ కింద నడిచే నల్ల శమైన అర్రంచి మా బాయి నాకుతంటియా? నిష్ఠాగర్చులు మేమా మీరా? సరే కానీ ఇంతకి నీ పేరు అంటియా? నక్షత్రకుడు. నక్షత్ర కూడా ఇది అందా? పేరెడితే నక్షత్ర కూడు అంటాడు. మా ఇడ్డూరంగా ఉందా? మళ్ళీ రాక్కుడి పెట్టాడు, తైదుగుడి పెట్టాడు, జన్నకుడి పెట్టాడు, మెక్కజన్న గుడి పెట్టాడు, నూకల గుడి పెట్టాడు, పెండా గుడి పెట్టాడు. నా యాళ్ళు ఈ నక్షత్ర గుడి పెట్టలేదుయా? నక్షత్రేశ్వరుడు అంటారు నా యొక్క నామధేయం. అంటే రెండు పేర్లు ఉన్నాయి అన్నమాట. నక్షత్రేశ్వరుడు. అవును, అంటే శివుడేశ్వరుడు లాగా. అయితే మరి ఆయనకి మూడో కన్నుంది, మరి నీకు మూడో కన్నేదియా? ఆ కన్ను ఇప్పుడు నీకు కనబడదులే. అంటే ఇందులో మాయమంత్రాలు ఉన్నాయంటియా? ఏ నక్షత్రం కూడా ఏ కూడా నాకు తెలియదు కానీ పైన జటకం ఉంది. మహాశక్తి గల రుద్రాక్షర మాలలు ధరించావు, కాషాయి పీతమరాలు ధరించావు, నుదుటి నీపు రేకులు దిద్దావు. అంటే మీరు మునులన్నమాట. అయితే పెట్టాల్సిందే నువ్వు. మీకు పెట్టాల్సిందేనియా? ఏమిటి పెట్టడం? నీకు పెడతా. నీకు పెడతా. ఏమిటది? మీరు పెద్దవారు కదండి, మీకు ఎట్టనే పెట్టాలా? ఏమిటది? దండమయ్యా. దండం అట్లా పెట్టరు. ఎట్లా పెట్టాలి? ఇలా పెట్టాలి. అంటే ఇప్పుడు నువ్వు నాకు పెట్టేట్టుగా అన్నమాట. అమ్మో మీకు అట్ట పెట్టకూడదు, మీకు ఎట్టనే పెట్టాలా? అట్ట పెడితే నా యాళ్ళారం బ్రతుకు పెట్టి చేస్తారు మీరు. మీకు ఎట్టనే పెట్టాలా? సామె ఓ ముని సామె మేమంటాను మీరంటే చెప్పు తినియా? మీరే చెప్పు తినడం కాదు, చెప్తే వింటా. ఏంటి చెప్పండి తప్పండియా? చెప్పండి చెప్పండి ఆ చెప్పు అనుకున్నామంటియా? చెప్పండి ఆ చెప్పు కాదు, చెప్పండి తప్పు కాదు. అసలు నా చెప్పు లేని శాస్త్రం ఏడుంది నా సామె. చూడు సామె, విద్య చెప్పు, బుద్ధి చెప్పు, చిన్నగా చెప్పు, పెద్దగా చెప్పు, రాజుకు చెప్పు, రారాజుకు చెప్పు, మంత్రికి చెప్పు, సామంత్రికి చెప్పు, రక్షణాది బడులకు చెప్పు, ప్రజల్ని పరిపాలించుకోమని చెప్పు, కంటికి కని పాపని కాపాడుకోమని చెప్పు, పొదుగుకు వచ్చావు కాళ్ళు కలుపుకోమని చెప్పు, కాస్తంతా కవలం తినమని చెప్పు, ఈ రాత్రికి ఉండమని చెప్పు, పొద్దున పొమ్మని చెప్పు, అందరిని అడిగానని చెప్పు, మగాడి ఎందుకు పగట పూటపురం చేసుకోమని చెప్పు, 10 కాసులు సంపాదించుకోమని చెప్పు, కూడబెట్టుకోమని చెప్పు, కూడబెట్టినంత గుడి కట్టుకోమని చెప్పు, గుడిసె కప్పుకోమని చెప్పు, పెళ్లి చేసుకోమని చెప్పు, పెళ్ళాన్ని తన్నొద్దని చెప్పు, భార్య బిడ్డలతో జీవితం సాగించమని చెప్పు. నీ జన్మ నా జన్మ సార్థకం కావాలంటే మనం కన్నా తల్లిదండ్రులు ముసలోరు అయినప్పుడు వాళ్ళకి ఎలా తప్పి ఉండగా 3 పొద్దులు 3 ముద్దలు పెట్టమని చెప్పు.
వాళ్ళ కర్మ కలిసిరుగా కడతీరితే పాటి కట్టమని చెప్పు, కన్నబిడ్డల కాటికి మొయ్యమని చెప్పు, కాలితే కాల్చమని చెప్పు, పుడితే పూడమని చెప్పు, కర్మకాండలు కడతీర్చమని చెప్పు, నీకు కలిగిన దాంట్లో పిడికిన పిండాకుడు పితృడు పెట్టమని చెప్పు, భక్తితో భగవంతుని పూజించమని చెప్పు, దేవతలను కొలమని చెప్పు. ఈ నీటిలో చెప్పు అంటే తప్పనేది ఓడిచా. మరి గ్రామ దేవతలు గంగన్నమ్మ, నొకల్లమ్మ, గొంతెల్లమ్మ, పోలేరమ్మ, మరి ఎట్ట దేవతలను కొలిసేది ఓరిగా ఏమే కదంటే. అవును. మరి ఆ తల్లి దగ్గర మేకల్ని గొర్రెల్ని దోరియా. మరి కాటికి ఆ పని ఓరియా మీరే, ఆ పని కూడా మేమే కదండి. అవును. పచ్చది మాదిగా నన్ను మాదిగిని చేశారు. అంటే ఆ పెద్దంటే దీని సామె నా బతికింది చెబుతా ఎనుకో సామె. మాదిగా మొన్న ఉప్పిరి కాస్త కాళ్ళలో గుసిపోతే కన్నబిడ్డల కాడికి మోసుకొచ్చి కాటిలో బండ పెట్టి పేడు మీద దాన ధర్మాలు చేసి ఊరు వాడలా పేరు తెచ్చుకున్న ఆ గొప్పరు అనుకో. ఇంత అవి నెయ్యి పోసి అన్ని గంధపు చెక్కలేస్తా. అవును. మరి నీకులాగా అంటున్నాడు కడచేత దూరంగా ఉండేసా ఏళ్ళన్నాడు అనుకో. ఇంత ఎద్దు సమురు 4 కింద నువ్వు అప్పుడు కడచేత ఏం చేస్తాడియా? అధిపతులు మేమేనయ్యా, అధిపతులు మేమే కదయ్యా. అప్పుడు నీ అంటరాని తనం నా చేతులు ఖాళీ బూడిదైపోవాలా. ఇది మా జీవనం కోసం చేసుకున్న పెద్దింటోడు వృత్తి. మరి నువ్వు చేసేది అంటియా? మరి మీలో గొప్ప ఓరియా, మీలో గొప్ప ఓరియా వశిష్ఠుల వారయ్యా. మా గొప్ప చెప్పేసుకున్నా లేవియా. వశిష్ఠుల గొప్పరా, ఆయన వంశధాయకులు మీరు.
ఇప్పుడు సొప్పియా అంటుకునేది ఎవడు అంటున్నాడు ఎవడు ఇంకో పాలు మా కాశీపురం అంటారు తన వెత్తామంటే తోలు పగల కొడుతున్నాయి వాళ్ళది ఇంతకీ ఏం పని మీద వచ్చా మా ఊరి అండి నేను బానిసోని అమ్ముతుండకు వచ్చాను. నేను అప్పుడే అనుకున్నాను నువ్వు తేడా కనపడుతున్నామని. మనుషుల అమ్మేతకు వస్తుంది నువ్వేనటియా మనుషుల అమ్మేతకు వస్తుంది నువ్వేనా మా ఊరు? అవును. ఏడియా బానిసుడు ఇది కానీ చూస్తుంటే చాలా మంచిగా కనపడుతున్నాడు. నీ మాటలాగా దొంగ నక్కల మాట్లాడుకుండే ఏమయ్యా నేను అమ్మేత నీకు ఇష్టమేనండియా ముమ్మాతికి ఇష్టమేనండియా దర్రి చెప్పేసుకో సామి నువ్వు దర్రి కాదు కానీ ధర చెప్పేదని విను. చెప్పేసుకో. ఒక ఏనుగుపై నీలాంటి బలవంతుడు నిలిచి ఒక రథాన్ని పైకి విసిరితే అది ఎంత ఎత్తుకుపోతుందో అంతటి సొమ్ము. ఏమయ్యా రతనం పుచ్చుకుని పైకి సరిది నీ తాత పుచ్చుకుంటా పైన అది మా గురువుకు విశ్వామిత్ర మహర్షి తప ప్రభావం వలన ఆ రాయి పైనే ఉంటుందయ్యా. నీకంటే పెద్ద సన్నాసుడు కూడా ఉన్నాడన్నమాట. సరేలేవ్యా ఇదో నాకు వాదం ఎందుకు కానీ బానిసోడు నాకు కావాలి కాబట్టి నువ్వు అడిగిన సొమ్మిచ్చేదో తప్పుకోవయ్యా. బానిసోడు చూసుకుంటా రావయ్యా. ఏమయ్యా నీ పేరేంటియా? హరిశ్చంద్రుడయ్యా. హరిశ్చంద్రుడు ఎక్కడన్నానబ్బా ఇది మా గొప్ప పేరే. పేరేంటితే హరిశ్చంద్రుడు అంటాడు. అసలు అయితే గాడి వంశపలేదే ఉండవచ్చు. సరే ఈ ద్రౌపదకు చూసేదను శ్రీ మహావిష్ణు నాభి నాభయంపు కమలము కమలముల బ్రహ్మదేవుడు కూడా అర్హుడు కుమారుడు వయాసుతి కుమారుడు జక్తమాంబ కుమారుడు పహుడుకు కుంచుకి వికుంచికి విధాతకు బహాదాతకు సంధ్యరాజు దురసంధ్యరాజుకు భానురాజుకు బ్రహ్మచర్యుడు నరవేంద్రుని విజయుడు అనగా శాపమితే త్రిశంకుడైనాడు. త్రిశంకుని కుమారుడు హరిశ్చంద్ర చక్రవర్తి. ఈ గొప్ప మహారాజు కదయ్యా. ఈ మహారాజుని తీసుకెళ్ళి మా ఇళ్ళలో ఏమైనా పనులు చేపించుకోయ్యా. మహారాజా నువ్వు నాకు వదిలే నాకు వదిలే. చంద్ర చక్రవర్తి సహోరమైన భావించి సాటి మానవుడు వంటరాని వాడివి కడజాతి వాడివి అతి నీచమైన వృత్తిలో నేను జీవించిన ఎలా చేయుచున్నా కడక నా పాదములు తాకి అయ్యా మహానుభావ నన్ను ఆ ముని రుణబాధలు విముక్తి చేయమని ప్రాధేయపడుచుంటి హరిశ్చంద్ర చక్రవర్తి. నీ అవధారము మెక్కిలిసిలాగనేమయ్యా నీకు దీర్ఘాయురారోగ్యము కలుగు. మహారాజా నాకు ఆలోచన లగవ్యా నిన్ను పట్టణం లగవ్యా ఆడమాకవ్యా. సత్య సంతతను ఈ సత్య సందుడు కన్నీటి బట్టు ఈ ధరపై పడుచో పాడిపడు కలపడు. శనేశ్వర నీవెక్కడ దాపం విషయం జనులు చెన్నలు